మనం గౌట్ అంటే ఏంటి, దాన్ని డయాగ్నోస్ చేయడం ఎలా, మీరు తీసుకోవాల్సిన బేసిక్ ప్రికాషన్స్ ఏంటి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ రోజు మనం గౌట్ ఉండే వాళ్ళలో ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అనేది డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ కళ్యాణ్ పెద్దాడ, యూకేలో కన్సల్టింగ్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. రెగ్యులర్ గా గౌట్ అటాక్స్ వచ్చే వాళ్ళలో కొన్ని రకాల ఫ్రూట్స్ చాలా మంచిది. ఏ ఫ్రూట్స్ లో అయితే సిట్రస్ ఉంటుందో ఇవి గౌట్ అటాక్స్ ని ప్రివెంట్ చేస్తాయి. అంటే ఆరెంజెస్ గానీ, లెమన్ గానీ, అదేవిధంగా యాపిల్స్ గానీ, చెర్రీస్, లేదంటే ఎనీ సార్ట్ ఆఫ్ బెర్రీ అనేది చాలా మంచిది. లో ఫ్యాట్ ఉండే డైరీ ప్రొడక్ట్స్ గౌట్ ఉండే వాళ్ళలో ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే లో ఫ్యాట్ పెరుగు, లేదంటే బటర్ మిల్క్, లేక లో ఫ్యాట్ చీజ్, ఇవన్నీ కూడా గౌట్ ఉండే వాళ్ళల్లో చాలా మంచి ఆప్షన్స్. ప్రోటీన్ కోసం లెంటిల్స్ గానీ, టోఫు గానీ, పన్నీర్ గానీ ఖచ్చితంగా తినాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లాంటివి రెగ్యులర్ గా తింటూ ఉండండి. అదే విధంగా క్యారెట్స్ గానీ, బ్రాకలీ గానీ చాలా మంచివి గౌట్ ఉండే వాళ్ళలో. సో ఏ ఫుడ్స్ని అయితే అవాయిడ్ చేయాలి? రెగ్యులర్గా గౌట్ వచ్చే వాళ్ళు కంపల్సరీగా రెడ్ మీట్ అనేది టోటల్ అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ వల్ల చాలా రెగ్యులర్గా గౌట్ ఫ్లేరప్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆల్కహాల్లో ముఖ్యంగా బియర్ అనేది నొటోరియస్ గౌట్ ఫ్లేరప్ కాజ్ చేయడానికి. సో ఖచ్చితంగా బియర్ అనేది తాగొద్దు. ఎక్కువ షుగర్ ఉండే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఫిజీ డ్రింక్స్ కానీ కూడా మీకు గౌట్ అటాక్స్ ని కాజ్ చేస్తాయి. ఖచ్చితంగా ప్రతిరోజు 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తాగండి. ఒకవేళ మీరు బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం వల్ల కూడా గౌట్ అటాక్స్ అనేవి తక్కువ వస్తాయి. ఇది గౌట్ లో ఏం తినాలి, ఏం తినకూడదు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. హెల్త్ జాగ్రత్త.